హాయ్ ఫ్రెండ్స్, నేను ఈజీగా వైట్ సాస్ పాస్తా ఎలా చేశానో చూపిస్తాను రండి. ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్, టమాటా అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మరో 1 టీ స్పూన్ బటర్ అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని మల్టీగ్రెయిన్ ఆటా పిండి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. పిండిలో ఉండే పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ కాచిన పాలు 250 ml వరకు ఉంటాయి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వైట్ సాస్ రెడీ చేసుకొని లో ఫ్లేమ్లో వైట్ సాస్ని 5 మినిట్స్ ఉడికించుకొని ముందుగానే ఉడికించుకున్న పాస్తా వేస్తున్నాను. మీరు ఏ షేప్ పాస్తా అయినా తీసుకోండి. లైట్గా ఫ్రై చేసుకున్న వెజిటబుల్ మిక్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని ఉంటే కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. టేస్టీ వైట్ సాస్ పాస్తా రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.